తెలంగాణలో బాధ కలిగించే విషయం ఏందంటే, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా ఒకటయ్యారు. జనాలు మాత్రం ఒకటి కాలేకపోతున్నారు. రాజకీయ పార్టీలకు తొత్తులుగా జనాలు మారిపోతున్నారా? లేదు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి డబ్బులకి బానిసలుగా మారి, రాజకీయ పార్టీలకి జిందాబాదులు కొట్టడం వల్ల జనాలంటే రాజకీయ నాయకులు చులకనైపోయి, వాళ్ళని మోసం చేయిస్తుంటే జనాలు కామ్‌గా ఉండటం అనేది కామన్‌గా మారిపోయిందా? అర్థం కావట్లే. ఎందుకు చెప్తానంటే ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన భూముల్లో నుంచి ప్రజల్ని గెంటివేసి వాళ్ళ ఇళ్లను కూల్చివేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మారణ హోమానికి తెరలేపింది. దాని మీద చాలామంది మాట్లాడారు. కేటీఆర్ వెళ్ళాడు, కవిత వెళ్ళింది, జర్నలిస్టులు వెళ్లారు. అందరూ కలిసి మాట్లాడటం ఫలితంగా మొత్తానికి ఎక్కడైతే కూల్చారో అదే చోట భూములు ఇస్తానని ప్రభుత్వం ఒప్పుకుంది. నిన్న ఒక 311 మందికి అదే చోట ఒక్కొక్కరికి 75 గజాలు చొప్పున భూమి కేటాయింపులు జరిగినాయి. అయితే ఇదేదో ఘనత కింద ప్రభుత్వం చెప్పుకుంటా ఉంటే, విపక్షాలు ఏమయ్యాయి అసలు? కమ్యూనిస్టులు ఏమయ్యారసలు? ఎందుకని వెళ్లి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోలేదు? కూల్చింది 700 ఇల్లు, ఇస్తుంది 311 మందికి. ఏది 311 ఏంటి? కూల్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉందో అలా ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుంది కదా! ప్రభుత్వం చేసిందే తప్పు. చెంపలేసుకొని, ప్రజల కాళ్ళు మొక్కి, తప్పు చేశానని లెంపలేసుకొని, అక్కడ భూమి ఇవ్వాలి కదా! ఇల్లు కట్టించాలి కదా! ప్రభుత్వం యొక్క బాధ్యత కదది. పైగా 62 ఎకరాలు భూదాన భూమి ఉందని పాత రికార్డు చెప్తా ఉన్నాయి. 1954 రికార్డు చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ భూమిని కేవలం 31 ఎకరాలే చూపిస్తున్నారు. మేము మిగతా భూమి ఏమైంది? సరే, ఆ మిగతా భూమి ఏమైంది? అది కూడా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ 311 మందికి ఇస్తారు. ఈ 311 మందికి ఇచ్చిన తర్వాత మిగతా భూమిని ఏం చేయబోతున్నారు? ఈ 31 ఎకరాల్లో మిగతా భూమిని ఏం చేయబోతున్నారు? అది ఎవడు క్వెషన్ చేయడేంటి అసలు? అసలు ఆ భూమిలోకి పోయి కూర్చడానికి ప్రభుత్వానికి ఉన్న హక్కేంటి? ప్రభుత్వం అంటే ప్రజలే కదా! ప్రజల్ని ఇళ్లలో నుంచి గెంటేసి వాళ్ళ ఇళ్లను కూర్చే రైటు ప్రభుత్వానికి ఎక్కడుంది? దీన్ని ఎవడు క్వెషన్ చేయడేంటి అసలు? నిన్న ఆ ముగ్గురు మంత్రులు ఎవరైతే కూల్చాలో వాళ్ళే పంచుతుంటే వాళ్ళకి తప్పట్టు. ఏంటండి ఇది? ఎవడి ఇంటిని ఎవడు కూల్చి మళ్ళా ఎవడు దానం చేస్తున్నాడు? మళ్ళా ఎవడికి మనం ఒత్తాసు పలకాలి? ఏమయ్యా నేను ఆ ప్రోగ్రామ్‌ని ఎవడు అడ్డుకోలేదేంది అసలు? అంటే విపక్షాలు ఉన్నాయా తెలంగాణలో? అందరూ లొంగిపోయారా? నాకు తెలియకడుగుతండి. ఇప్పుడు కవిత నిరాహార దీక్ష చేసింది. కేటీఆర్ ఎందుకు చేయలే? కేటీఆర్ కూడా వెళ్ళాడు కదా వెలుగుమట్ల. అక్కడే కూర్చొని వీళ్ళకి భూములిచ్చాకే నేను ఇక్కడి నుంచి కదులుతానని చెప్పాలి కదా! అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొస్తే కాబోయే ముఖ్యమంత్రి అని కలలు కంటున్నాడు కదా! ప్రజల తరపున నిలబడాలి కదా! లొంగిపోయాడా రేవంత్ రెడ్డికి? 311 మందికే ఇస్తా ఉంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడలే? ఎందుకు పోయి మీటింగ్ దగ్గర కూర్చోలే? ఇదే తుమ్మల నాగేశ్వరరావు, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే. నిన్న వాళ్ళు మాట్లాడుతుంటే కామెడీ ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో నాయకులు మీరేరా స్వామి. అప్పుడు ప్రభుత్వంలో నాయకులు మీరే, ఇప్పుడు ప్రభుత్వంలో నాయకులు మీరే. కదా మీతో పాటు అప్పుడు ప్రభుత్వంలో ఇంకొకళ్ళు యాడ్ అవుతారు. మమతా మెడికల్ కాలేజ్ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ యాడ్ అవుతాడు అంతే. ఆహా! అంటే ఏంది? ఎటు పోతుంది? అంటే ప్రజలని ఎలా పిచ్చోళ్ళని చేస్తున్నారు ఒక్కసారి చూడండి. అంటే ప్రజలు లొంగిపోతారు, బానిసలుగా ఉంటారు అని చెప్పేసి రాజకీయ నాయకులు భావిస్తున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మీరు ఏకం కాకపోతే, మీరు పిడికిలి బిగించకపోతే, మీ తరపున ఎవడు ఉండడు గుర్తుపెట్టుకోండి. ఇలా లొంగిపోవటం మీరు అలవాటు చేశారు అంటే, రేపొద్దున మీ ఇల్లు మీదుండదు. ఏవండీ నాకు తెలియకడుగుతా, వాళ్ళేమో పెద్ద పెద్ద ప్రభుత్వ స్థలాలని ఏదో ఉద్యోగాలు కల్పిస్తాం, కంపెనీలు పెడతాం, పరిశ్రమలు తీసుకొస్తాం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు దారాదత్తం చేయొచ్చు. పేదవాడు చిన్న గుడిసేసుకుంటే దాని మీదొచ్చి అది ప్రభుత్వ స్థలం, లేదు అది ఇంకోటి అని చెప్పేసి కూల్చేస్తారా? ఎవడు మాట్లాడ్డా? మాట్లాడలేని పరిస్థితిలో ప్రజలున్నారా?
ప్రజలు లేకపోతే ప్రభుత్వాలు ఎక్కడియండి అసలు? మీరు ఓటేయకపోతే ఎవరు వీళ్ళంతా అసలు? ఎవరు వీళ్ళంతా? ప్రజలకి జీతగాళ్ళు గదా! జీతగాడిని జీతం చేపించుకోవడం రాకపోతే ఎట్టా మనకి? జీతగాడిని జీతగాడిలాగా చూడటం రాకపోతే ఎట్టా మనకి? జీతగాడితో సరిగా పని చేపించుకునే బాధ్యత మనదే. నేను డే వన్ చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. వెలుగుమట్టు నిన్న జరిగింది ఇంకొక దారుణం. ఆ రోజు కూల్చివేత ఒక దారుణం అయితే, నిన్న జరిగింది ఇంకొక దారుణం. అఫీషియల్‌గా భూమిని కబ్జా చేసి పడేశారు. కేవలం కొద్ది మందికి ఇచ్చేసి, మిగతా భూమిని కబ్జా చేసి పడేశారు. ఇక మాట్లాడటానికి కూడా ఎవడు లేడు. నిన్న అఫీషియల్‌గా చేశారు. మొన్నేమో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశారు. నిన్నేమో అధికారాన్ని చూపిస్తూ చేశారు. ప్రజలే వాళ్ళకి రాసిచ్చేశారు మిగతా భూమిని. మాకు 311 మందికి పంచారు కదా! ఓకే. డన్. అయిపోయింది. ఆ 311 మంది అయినా అసలు మాకేంది ఇచ్చేది? నువ్వేంది ఇచ్చేది? మా భూమి మాకిచ్చేదేంది? నువ్వెవడు ఇవ్వటానికి అసలు? అని క్వెషన్ చేయరే. మిగతా జనాలందరికి ఇవ్వాల్సిందే అని చెప్పరే. అంటే ప్రజల్ని చీరుస్తున్నారు. ప్రజలకేందంటే ప్రభుత్వంతో పోరాడే ఓపిక ఉండదు. పోలీసులకైనా కొద్దిగన్నా ఉండాలి గదా! ఎవడు మీకు జీతాలు ఇస్తుంది? తుమ్మల నాగేశ్వరరావు జీతాలు ఇత్తండా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీతాలు ఇత్తండా? ప్రజలు కదా మీకు జీతాలు ఇస్తుంది. మీరు ప్రజల తరపున ఉండాలి గానీ వాళ్ళకి సెల్యూట్ కొట్టేదేంది అసలు? వాళ్ళకి సెల్యూట్ కొట్టేదేంది? మీకు ఎవడు జీతాలు ఇస్తుంది? ప్రజలకు కొట్టు సెల్యూటు. ఏదైనా నిన్న ఖమ్మంలో జరిగింది మాత్రం చాలా దారుణం. కమ్యూనిస్టులు ఉన్నారా? లేదు ఎర్ర జెండా ఆఫీసులన్నీ మూసేశారా? బీఆర్ఎస్ అంటే లొంగిపోయింది ఒప్పుకుందాం. కమ్యూనిస్టులకి ఏమైంది? ఏమైంది కమ్యూనిస్టులకి? ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకి ఏమైంది? బలంగా ఉన్నారు గదా! వీళ్ళు నాయకులు అందరూ ఒకటేనండి రాజకీయ నాయకులు. ప్రజలంతా ఒకటి కావాలి.